Good morning, Ganesh. Good morning, Vikramaditya. Hi, Bhavanraj. Good morning, Karthik Yadav. Good morning, U.S. Swami. Good morning, Praneeth. Good morning, Nageshwar Garu. Good morning, Nani Babu. Good morning, Kalyan Palavarpu. Good morning, Srinivas. Good morning, Kishore Bondreddy. యా ఇప్పుడు నేను బాగున్నా. థ్యాంక్స్. కొన్ని వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలనుకుంటాను నేను. అంటే ఎలా అంటే నిజమైన కష్టం ఎవరిది, ఆ కష్టానికి తగ్గ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేటువంటి దాని మీద నేను ఫస్ట్ నుంచి బలంగా నమ్ముతా. అంటే లేని బ్యాషజాలకి వెళ్ళి లేనిపోని అబద్ధపు ఎలా చెప్పాలంటే నేను ఒక క్రిపుల్డ్ ఒక మనోవైకల్యానికి చిహ్నాల కింద మారిపోయి దయచేసి అసలు సూత్రధారుల్ని వాళ్ళకి ఏదో క్రెడిట్ వచ్చేస్తుంది అనేటువంటి విధానాన్ని ఆ మానసిక రోగం నుంచి బయటికి రమ్మంటారు. మొట్టమొదటగా ఇది పర్సనల్ పార్టీ ఇష్యూ స్టేజ్ నుంచి పబ్లిక్ ఇష్యూ కింద మారిపోయింది. పబ్లిక్ ఇష్యూ కింద మారిపోయి జనాలు మాకు ఈ దరిద్రమేంట్రా, మాకు ఈ కర్మేంట్రా అనుకునే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత గడిచినటువంటి 6 నెలల నుంచి కూడా కత్తి మహేష్తో ఉన్న డిబేట్స్, కత్తి మహేష్తో మాట్లాడినటువంటి అంశాల్లో నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలో, లేకపోతే నేను అతని పట్ల చూపించినటువంటి కన్సర్న్, లేకపోతే అతని స్నేహితులతో కానీ, లేకపోతే అతను తరపునటువంటి వాళ్ళతో కానీ నేను మాట్లాడినటువంటి విధానాల్లో నేను చెప్పినప్పుడు వినడానికి ఆయనకి ఒక స్కోప్ దొరికింది అంతే. ఆ పాజిటివ్ నోట్ అనేటువంటిది డే 1 నుంచి నేను తనతో మాట్లాడటానికి తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగినటువంటి ఒక స్కోప్. అది ఒక స్కోప్. అంటే అంతా అయిపోయిన తర్వాత మధ్యలో చాలామంది పెద్ద మనుషులు వస్తారు, కొత్త కొత్త కథనాలు రాస్తూ ఉంటారు. ఆయన చూసి ఏమనాలి, ఆయన చూసి ఏం మాట్లాడాలి. పోలీస్ స్టేషన్లో పోలీసులు బెదిరించడం వల్ల కత్తి మహేష్ ఆగిపోయాడా, లేకపోతే కత్తి మహేష్కి సంబంధించి తనందరూ తను రాజీ పడిపోయాడా? తనంతట తను రాజీ పడిపోయేవాడు నిన్న ఏబిఎన్లో కూడా అంత పెంట చేసుకుని బయటికి ఎందుకు వస్తాడు? నిన్న పొద్దున్నే పోలీసుల దగ్గరికి వెళ్ళి అలానే వాడుకొచ్చాడు కదా. నన్ను వైసీపీ పంపిందా, ఇష్యూ సెటిల్ చేయమని నన్ను వైసీపీ పంపిందా? ఇలాంటి వాటికి నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదు. కానీ పదే మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు దాని వివరించాల్సి వస్తుంది. లక్షల మంది ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి పనికిమాలిన అంశాలు, పనికిమాలిన విశ్లేషణ చేసే వాళ్ళని దయచేసి నా దృష్టికి కూడా తీసుకురావద్దు. పొద్దునుంచి ఒక 50 మెసేజ్లు దీని గురించి ఏమని స్పందించాలి? నన్ను వైసీపీయే పంపినట్టుంటే ఇంత శ్రమ ఏదో నాకు వైసీపీతో అంత పరిచయాలు ఉంటాయి, వైసీపీ పార్టీలో వాళ్ళేనా? నన్ను వైసీపీ ఏమని పంపుద్ది? వైసీపీ నిన్నటిదా కత్తి మహేష్ని వైసీపీ పంపింది, ఇప్పుడు ఇష్యూ సెటిల్ చేయడానికి కత్తి విషయంలో నన్ను వైసీపీ పంపిందా?
మీకు అందరికీ వైసీపీలో నేను వెళ్తాను ఆనందంగా ఉంటుందా? నాకు అర్థం పడుతున్నా. అంటే ఈ విమర్శలు చేసేటువంటి వ్యక్తులందరికీ వైసీపీ కోట్ అంటే ఇప్పుడు నేను వైసీపీకి వెళ్తే మీకు అంత ఆనందంగా ఉంటుందంటే ఖచ్చితంగా వెళ్తా. అంటే ఏంటిది అంటున్నా. ఒకడొచ్చి ఇంత సడన్గా ఎట్లా సెటిల్ అయింది అంటాడు. నా కెపాసిటీ, నా క్యాపబిలిటీ పోయి మీ ఏమైనా బాధ ఉందా ఇందులో? కాదని మనకు కత్తిమాయితో చెప్పించగలుగుతారా? మీ ఏమైనా బాధ ఉందా ఇందులో అడుగుతున్నా. ఎవరి వల్ల సాధ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వచ్చారు ఏం ప్రయత్నం నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా పక్కన దయచేసి ఆన్లైన్ ఫోటోలు పెట్టి ఇన్విజిబుల్ వారియర్స్ ఏంటి? నేను డైరెక్ట్గా నేను లైవ్లోకి వచ్చే నేను ప్రజల మధ్యలో ఉండే 3 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. ఇన్విజిబుల్ వారియర్స్ ఏంటి? నేను ఫేస్బుక్ లైవ్లో పెట్టి పోరాటాలు చేయట్లేదే. నేను ప్రజల మధ్యలో ఉండే సమస్య ఉంటే నేరుగానే పోరాటం చేస్తున్నాను. ఇంకొకరు ఇన్విజిబుల్ వారియర్స్ అని చెప్పండి. 2 విష్ణు నాగిరెడ్డి నేను రాత్రి కూడా మాట్లాడిన పిల్లగడదు. అసలు ఈ గొడవ మొత్తంలో నాకు తెలిసి క్రెడిట్ ఎవరికైనా పోవాలంటే సరే గుడ్లు దాడి అనేటువంటి దాన్ని మనం ఖండించినప్పటికీ కూడా అసలు ఈ ఇష్యూ గురించి పురస్కరించుకుని మాట్లాడడానికి కారణమైన సతీష్ నాని ఆ ఇద్దరు పిల్లల విషయంలో చొరవ తీసుకుని నేను ముందరికి వెళ్ళినప్పుడు సహకరించినటువంటి నరసింహ యాదవ్ గారికి, ఆయనతో పాటు వచ్చినటువంటి యష్ యాదవ్, నిఖిల్ నాండి, అక్కడ ఉన్నటువంటి ఇతర కుర్రలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే క్రెడిట్ దక్కుతుంది. అలాగే అజ్జేపల్లి శ్రీధర్ గారు డిబేట్ మధ్యలో ఇనీషియల్గా కొంచెం కత్తిమాయిష్ నిసిగించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుందాం అనేటువంటి ప్రపోజల్ పెట్టి అక్కడి నుంచి ముందరకు తీసుకెళ్లినటువంటి మహాన్యూస్ మూర్తి గారికి, అజ్జేపల్లి శ్రీధర్ గారికి, నానికి, సతీష్కి ఎవరైతే గుడ్ల దాడికి పాల్పడ్డారో వాళ్ళకి, ఆ ట్రావెల్ మొత్తంలో కూడా సహకారంగా ఉన్నటువంటి నరసింహ యాదవ్, పార్థీపూర్ నరసింహ యాదవ్ గారికి, మన నిఖిల్ నాండి వీళ్ళకి క్రెడిట్ దక్కుతుంది. ఇందులో ఎవరి దగ్గర ఇనిషియేషన్ తీసుకుని చేసిందిలే సచ్చింది లేదు. మళ్ళీ పొద్దునే పోస్టులు ఎవడగాడు కత్తి ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడో మేము లెటర్ రాస్తాం. మీ బొంద మీ బతుకులన్నీ పెట్టిన నడదా కత్తి మాస్తో కనీసం ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేకపోయారు? నెల రోజుల పాటు పరీక్షలు ఉన్నాయని చెప్పి పక్క తప్పుకున్నా. అప్పుడు ఈ మొగతనాలను ఏమైపోయినాయి? ఈ మొగోళ్ళందరూ ఏమైపోయారు? నా నోరు తెరిపించకండి. మీ అందరి మొగతనాల్లో, మీ అందరి చేతనందనాల్లో, మీ వాళ్ళందరి వల్ల ఏమవుద్దో, మీ బతుకులేంటో, మీ స్థాయిలేంటో నాకు తెలుసు. ఖాళీగా ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పి బ్యాలెన్స్లతో దిక్కుమాల పోస్టులు పెట్టి కార్యకర్తలు మీమాంసలు పెట్టి కత్తిమేసి మళ్ళీ రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడద్దు. రాత్రి కూడా కత్తిమేసి ఫోన్ చేసి ఏంటి పోస్టులు ఏంటి, నేను పోలీసులు భయపడతావేంటి, నేను పోలీసులు భయపడి వెనక్కి తగ్గడం ఏంటని చెప్పి అడిగితే అన్నను నాకు మాట ఇచ్చావు, కొంచెం సంయమనం పాటించు, ఈ ఇష్యూ నేనే టేకప్ చేసి సాల్వ్ చేస్తా అని చెప్పిన. అంటే ఏమన్నా అర్థం ఉందా అసలు ఇందులో? మళ్ళీ కత్తి మహేష్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు ఏంటి? తనంతట తనే రాజీ పడ్డానికి పోలీసులు భయపడ్డాడని చెప్పి బోకర మాటలు, బోకు మాటలు ఏంటి? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరే అంత పెద్ద మనుషులైతే, మీరే సాల్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ ఉంటే కత్తి మహేష్కి ముందు ఇలాంటి 10 ఉదంతాలు వచ్చినాయి. కత్తి మహేష్ ఉదంతం వచ్చింది, ఎవడో బయటకు వచ్చి ఎందుకు సాల్వ్ చేయాలా? దయచేసి నేను స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో ఎవడైనా కష్టపడితే నేను పేర్లు పడి చెప్తా. విష్ణు నాగిరెడ్డి అనేటువంటి మిత్రుడు కార్యకర్తలతో మమాయకమై కార్యకర్తలు ఎంగేజ్ చేయడానికి తన అందరూ ఫేస్బుక్ లెవెల్ పెట్టుకోవచ్చు. అతను ఎన్ఆర్ఐ కింద కత్తి మహేష్ ఇష్యూలో కోన వెంకట గారు తన పేరు ఎందుకు మెన్షన్ చేశారు నాకు తెలీదు. పొద్దున్న 2 పిల్లగాలు ఫోన్ చేసి అన్న కోన వెంకట గారు ఆయన నాకు తెలియదమ్మా, కోన వెంకట గారికి మరి పాపం విష్ణు కొన్న పరిచయం అయితే నాకైతే తెలీదు. కేవలం ఆ గుడ్లు దాడి చేయడానికి పాల్పడ్డటువంటి పిల్లగాళ్ళు ఈ ఇష్యూని ఇక్కడ దాకా తేవడానికి ఆజ్యం పోశారు. నాకు వాళ్ళిద్దరూ బాలదేవుళ్ళలాగా ఎక్కడి నుంచో ఊడిపడ్డటువంటి దేవదూతల్లాగా నాకు కనబడతారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఎక్కువ శాతం నాకు అవమానాలు తీసుకునే ఓపిక లేదు. ఏ పోరంబోకూడ పడితే ఆ పోరంబోకూడ వచ్చి ఇంకోసారి వైసీపీ కోర్టు అంటే రిసీవ్ చేసుకునేటువంటి శక్తి కూడా నాకు లేదు. నేను చాలా ఇన్స్టెంట్ డెసిషన్స్, ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తిని. కాన్సిక్వెన్స్ ఎప్పుడు ఆలోచించను. ఇంకొకసారి ఎవడన్నా వైసీపీ కోవట్ అనేటువంటి పరిస్థితులు పార్టీ కల్పిస్తుందో, మరి పార్టీ ఆ స్కోప్ ఇస్తుందో నాకైతే తెలియదు. కానీ పదే వైసీపీ కోర్ట్ అంటే నేను ఖచ్చితంగా వైసీపీలో జాయిన్ అవుతాను. నేను ఎక్కడున్నా చేసుకునే పని అయితే అలాగే ఉంటుంది.
నాకు సహనం ఓపిక చచ్చిపోయింది. చేసిన పనికి గుర్తింపు ఎవరి దగ్గర ఈరోజు కోరుకోను. లేనిపోని అబండాలు ఎత్తే మాత్రం తీసుకునేటువంటి శక్తి నాకు లేదని మాత్రం చెప్తున్నా. నాకు సతీష్ అనే వ్యక్తి, నేను అదే చెప్తున్నా కార్తీక్, సతీష్ అనే వ్యక్తి, ఆ పిల్లగాడు పక్కన ఉన్న వాళ్ళు నాని నాకు ఆళ్ళే దేవదూతల్లా కనబడతారు. నాకు నరసింహన్న వచ్చాక నైతిక మద్దతు తెలియజేసి అతను ఏ అంశం ఉన్నా నిలబడతాడు. నా పార్థివ నరసింహన్న తను ఏ అంశం నిలబడతాడు. నేను చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటే నీతి ఉంటే వెళ్తుంది మార్కెట్లోకి. నేను నరసింహన్నకు ఫోన్ చేసి, అన్నా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అన్నా అంటే, కళ్యాణ్ నేను ఇంటికి వచ్చేసినా కళ్యాణ్ నువ్వు నన్ను స్క్రీన్ షేర్ చేసుకో అన్నా అంటే, ఏముందిలే కళ్యాణ్ పని చేసేసినాం కదా అన్న వ్యక్తి పార్థిపూర్ నరసింహ. పార్థిపూర్ నరసింహ అనే వ్యక్తి రా అన్నా అంటే ఆసక్తి లేని వ్యక్తులు వీళ్ళందరూ, అంటే పబ్లిసిటీకి ఆసక్తి లేని వ్యక్తులు. అసలు కష్టపడ్డ వాళ్ళు ఎవరు తెర మీద కూడా రాలా కనీసం. నేనంటే కొద్దిగా ఆకార పుష్టి నైవేద్య నిష్టి కింద అంత ఆంతం వల్ల కొద్దిగా నాటిలో ఇట్లో కనబడుతుంది తప్ప, కత్తి మహేష్ అంశంలో కత్తి మహేష్ యొక్క ఇండివిజువల్ వ్యక్తిత్వం, నేను సతీష్, నాని, అజ్జప్పల శ్రీధరన్న, మహాన్యూస్ మూర్తన్న, పార్థిపూర్ నరసింహన్న పెట్టినటువంటి శ్రమ తప్ప ఏ కోన్కెస్కా గొట్టంగాడికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ కానీ కనీసం వాళ్ళ కత్తిమేసి ఖాతరు చేసేటువంటి విధానం కానీ లేదు. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సాలు చేస్తే ఒక గోల, ఒక పెద్ద ఆయన పొద్దున మంచి మాట అన్నాడు, అడగకుండా చేసే సహాయానికి విలువ ఉండదురా అని. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎందుకంటే అడగకుండా చేయకూడదు, దీనిలా రావణ కాష్టంలా మండించాలి. అప్పుడు కదా అసలు 4 నెలల నుంచి ఎవడొచ్చే ప్రయత్నం చేసి ఏం ఆపాడు. ఇదే కాదు, రానున్న రోజుల్లో కూడా ఎవ్వడం వల్ల ఏవి కాదు. నా వల్ల ఏమవుతారని నేను క్లెయిమ్ చేసుకోగల. నా రాజకీయ పరిణితి ఏందో, నా కెపాసిటీ ఏందో ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా నిరూపించ 30 ఏళ్ళ దేవుడు ఎక్కడ తెచ్చినాడు, తీసుకెళ్లాల్సిన గమ్యాలు తీసుకెళ్ళరా. నేను భగవంతుడి పాదాలు మాత్రమే పట్టుకుంటా, ధర్మాన్ని మాత్రమే నమ్ముతా. ఏ ఛానల్లో అయితే నా మీద 90 రోజుల క్రితం నన్ను అక్రమమైన విధానంలో బద్నాం చేశారో ఆ ఛానల్లో నేను కూర్చోవాలనుకుంటూ కూర్చోలేదే, భగవంతుడు కరుణ కటాక్షాలతో కూర్చున్నా అనుకుంటా. అందుకని ఓపిక నశించబోయేటట్టు చేస్తే నేను చాలా ఇమీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటా. ఏం వైసీపీలోకి వెళ్తే షైన్ అవునా, కాంగ్రెస్లోకి వెళ్తే షైన్ అవునా, బీజేపీలోకి వెళ్తే షైన్ అవునా, టీడీపీలోకి వెళ్తే షైన్ అవునా, నన్ను అకారణంగా కెలికితే మాత్రం నేను బరాబర్ డెసిషన్స్ మార్చుకుంటా. నాకైతే ఓపిక, ఎవడన్నా ఓపికను మాడుతున్నా కదా బూతి కింద ఉంది. అందుకని నన్ను కడుపు చించుకుంటే కాలమే పడుతుంది కాబట్టి ఎక్కువ కెలకద్దు, ఎక్కువ శృతి మించి కెలకద్దు. అలా కెలికేటువంటి స్కోప్ కూడా అందుకని దయచేసి మాత్రం వద్దు. నేను ఎవడో చెప్తున్నా, విష్ణు నాగిరెడ్డి కత్తి మహేష్తో మాట్లాడాలా, కోన వెంకట గారు మాట్లాడతాం, వాళ్ళ కత్తి మహేష్ గారు వెనక్కి తగ్గలా, ఏ ప్రముఖులు కత్తి మహేష్ గారితో మాట్లాడాలా. కేవలం మహా న్యూస్ మూర్తన్న పుణ్యవాణి అజ్జేపల్లి శ్రీధర్ అన్న ఒక చిన్న మాటల మధ్యలో కేసు తీసుకుంటే బాగుంటుంది కదా అని దానికి కొనసాగింపు కింద కత్తి మహేష్తో నేను మాట్లాడిన విధానం, ఆయన దాన్ని అర్థం చేసుకున్న విధానం, మొదటి నుంచి నేను అతని పట్ల అవలంబించిన తీరు, నాని సతీష్, మళ్ళీ చెప్తున్నా, కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి నాని సతీష్, పార్థిపూర్ నరసింహ, మన నిఖిల్ నాండిగడు ఎందుకంటే నాకు తమ్ముళ్ళు అంటున్నాడు. వీళ్ళందరూ కృషి వల్ల మాత్రమే ఇష్యూ చిన్న చిన్న పిల్లలలో చేతుల్లో ఇష్యూ సమస్య పోయింది. ఇంకొక పెట్టాలని కూడా నాని సతీష్ ఫోటోలు పెట్టండి, సంబంధం లేని ఫోటోలు తీసుకొని సర్క్యులేట్ చేయొద్దు. రాత్రి నేను విష్ణునాయుడితో మాట్లాడినా, అన్న అదేంటన్నా నాకు కోనాగారు పెట్టడం వల్ల ఆనందం వేసిందన్న. కోనాగారు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలి, సందర్భం లేకుండా క్లెయిమ్ చేసుకోకూడదు. మనం అప్రయత్నంగా ప్రయత్నం లేకుండా వచ్చే ఫేమ్ని మనం ఎంజాయ్ చేయడం అంటే అది అమాయకత్వం, అవివేకం అవుతుంది. నాని సతీష్కి మాత్రమే గౌరవం దక్కాలి. మహా న్యూస్ మూర్తి గారి ఫోటోలు సర్క్యులేట్ చేయండి, టీవీ నేను రజనీకాంత్ గారి ఫోటోలు సర్క్యులేట్ చేయండి, ఏబిఎన్ ఈశ్వరన్ ఫోటోలు సర్క్యులేట్ చేయండి. ఏబిఎన్ ఈశ్వరన్ కానీ మాము మూర్తి అన్న కానీ లేకపోతే టీవీ నేను రజనీకాంత్ గారు కానీ ఇలా కొన్ని ఛానళ్ళలో ప్రయత్నాలు నెలల తరబడి చేసుకుంటూ వచ్చారు. ఆ ఇష్యూ ఇంకెందుకు లేనటువంటి ఒక మెచ్యూరిటీ ఉన్న ఇంటలెక్ట్ కత్తి మహేష్. అందరూ ఇందులో జార్గన్స్ ఎన్ని లక్షలు ఇచ్చినా ఉన్నా, ఏం బెదిరించినా ఉన్నా, అసలు నేను ఏం మాడానో మీ ఎవరికైనా చెప్పాల్సిన అవసరం నాకు ఏముంది. నేనేం మాడానో కత్తి మహేష్ తెలుసు, ఏమన్నాడో కత్తి మహేష్ తెలుసు, మధ్యలో అజ్జేపల్లి శ్రీధర్ అన్న తెలుసు, మూర్తి అన్నది తెలుసు. మూర్తి అన్నది మీకు ఎందుకు ఇవన్నీ ఎవరికి ఉపయోగం. అందుకని నేనేమంటానంటే
దయచేసి అకారణమైనటువంటి ఫేమ్ని, మనం కష్టపడకుండా వచ్చే ఫేమ్ని ఓన్ చేసుకోవడం అనేటువంటిది అమాయకత్వం ముందుగా. రెండు, మనకి అర్థం కాని ప్రతిదాన్ని కూడా అదేమి జరగనట్టు ఎదవ మేధవ మదనం చేసి పోస్టులు పెడితే పేర్లు పెట్టేసారి లైవ్లు పెడతా. అర్థమవుతుందా? మీరు ఎవడో కత్తిమాయ శిష్యుని సెటిల్ చేసే మగోళ్ళు కాదు, ఈ కత్తిమాయ శిష్యు తర్వాత వచ్చేటువంటి ఏ ఇష్యూ సెటిల్ చేసే మగోళ్ళు కాదు. మీరంత ట్రబుల్ షూటర్సే కాదు, మీ మొక్కలకు అంత సీను లేదు. ఎవడెవడైతే ఈ పోస్టులు పెడుతున్నాడు. అందుకని దయచేసి అర్థం చేసుకుని తమ బతుకులు, తమ స్థాయిలు తమను గుర్తుంచుకుని, ఇప్పుడు దాకా కనీసం బయటకు వచ్చేవి చేయలేదు కదా, చేసినోడు గురించి ఆ పోస్టులు పెట్టే మానసిక రోగం మనకి ఎందుకు వస్తుంది అనేదన్నా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి రండి. దీనికి వాట్సాప్లో సర్క్యులేట్ ఏంటిది, 3 గంటల పాటు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారా, కత్తి మహేష్ మళ్ళీ సిరాకెత్తి సార్ రోడ్డు ఎక్కడనుకో. అసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే, మనం ఏం చేయలేకపోయాం, ఆ కుర్రోడలు చేశాడు క్రెడిట్ వచ్చేస్తాం. క్రెడిట్ నేనో మీరో కాంక్షంతో వచ్చేది కాదు, డెస్టినీకి భగవంతుడికి తెలుసు. 30 రోజుల పాటు నేను అసలు ఫేస్బుక్లో రాలా, లైవ్లు పెట్టలా. ఈ గ్యాప్లో పోయి మీరు అంతా ఏమి ఎదిగిపోయారు? ఈ ఎవరి కెపాసిటీ ఇవన్నీ నాకు తెలియదా? సుఖంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని 10 మంది పిల్లగాని వెనకాల తిప్పుకోవాలి, జై అన్న జై జై అన్న అనిపించుకోవాలి తప్ప ప్రజాక్షేత్రంలో నేరుగా వచ్చే మగవాళ్ళు కాదని నాకు తెలీదా? ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి కెపాసిటీ ఉందో లేదో నాకు తెలీదా? ఎందుకు మీ అందరిని చూసి నవ్వుకుంటాను నేను అంతే. అందుకే స్పష్టంగా చెప్తున్నా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికో వంగి ఉండడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నాకు అసలు ఎవరి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఆసక్తి లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా నా కష్టం నేను పడగలుగుతా, పొద్దున్నే లెగ్గలుగుతా, రిలీజియస్గా పార్టీ తరఫున డిబేట్లు వెళ్ళగలుగుతా, ఏదైనా నియోజకవర్గం ఉంటే ఇంటింటికి వెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకోగలుగుతా, సమస్య మీద తల్లిదండ్రులు చెప్పిన చదువు, సమాజం నేర్పించినటువంటి విద్యాబుద్ధులతో ఖచ్చితంగా నేను పరిష్కారం దిశగా పోరాడగలుగుతా, ఏ పార్టీలోనూ పోరాడగలుగుతా. ఇది అహంకారం అనుకున్నా నాకు ఊడిదేం లేదు, అహంభావం అనుకున్నా నాకు ఊడిదేం లేదు, లేదు ఈ కుర్రోడు వెక్స్ అయిపోయి చెప్తున్నాను అనుకున్నా నాకు ఊడిదైతే ఏం లేదు. అదవుతుందా? నేను ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేయగలుగుతా. నాకు ఏ పార్టీ అని ఇవ్వగలిగేది వేదిక మాత్రమే, నాకు రాజకీయ వేదిక మాత్రమే ఏ రాజకీయ పార్టీని ఇవ్వగలుగుతుంది. ఎక్కడున్నా నా ప్రాణం పెట్టే నేను పనిచేయగలుగుతా. నా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి నేను పార్టీ సహాయాలు అడగను, నా ప్రత్యర్థుల నుంచి వచ్చే దాడుల నుంచి కాపాడుకోవడానికి పార్టీ సహాయాలు అడగను, ఆర్థికపరమైన సహాయాలు నేను ఏ పార్టీ నుంచి అడగను. అందుకే ఇది ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా 3 ఏళ్ల నా కష్టంలో నాకు తోడుగా నిలబడ్డది ముక్కు ముఖం తెలియనటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. మీరందరూ నిలబడితేనే ఏదన్నా సాధ్యమైంది. నిన్న TV9 సాక్షిగా కూడా ఇది ఏదన్నా పాసిబుల్ అయింది అనుకుంటే అది నాగబాబు గారికి కార్యకర్తగా అంకితం ఇచ్చాం తప్ప కళ్యాణ్ దిలీప్ శంకర్ కింద మేము ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా, ఎవడగాడు కొత్త కథనాలు రాసేస్తున్నారు, వినడానికి చదవడానికి కూడా అసహ్యంగా ఉంది. అందుకని దయచేసి ఎక్కువ ప్రేరేపించద్దు, ఎక్కువ రాగానే పడేటట్టు రాయొద్దు. దీంట్లో నేను అందరు చెప్పిన పేర్లు మినహాయించి ఎవరికి ఇందులో క్రెడిట్ లేదు, ఏనా బొచ్చు లేదు. ఈ ఇష్యూస్గా రానున్న రోజుల్లో కూడా ఈ పోస్టులు పెట్టే ఎవడో ఇంట్లో బయటికి కూడా రాడు, ఈ ఫేస్బుక్ అకౌంట్ దాటి బయటకు వచ్చి రాడు. నాకు తెలుసు కదా, ఇలా ఫేస్బుక్ల వరకే ట్విట్టర్ల వరకే తప్ప ఓయూ క్యాంపస్ కింద రాలేదు పెద్ద మనుషులు. నాకు బీపీ రేజవుతూ ఉంటుంది అన్నమాట. కుర్రోళ్ళు నిన్న అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఓయూలో అక్కడ అరెస్ట్ అయితే ఎస్సీ కుర్రోళ్ళు అరెస్ట్ అయితే నైతిక మద్దతు తెలపడానికి ఎవరు రాలా. మళ్ళీ మహానుభావులంతా రాజకీయాల గురించి సమర్థతల గురించి ఇలా మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఎవడో కెపాసిటీ ఉంది ఎవరికి వెళ్ళిపోయింది అందరికీ తెలుసు. ఎవడో గుర్తింతే వచ్చేదో ఎవడో గుర్తించకపోతే పోయేదైతే ఏముండదో. ఇలా 1 నెలలో 2 నెలలు చాలాసార్లు నేను అజ్ఞాతంలో వెళ్ళిపోయా. పవన్ నన్ను విమర్శించే వాళ్ళు ఎక్కడేసే గొంగలన్నట్టు అక్కడే ఉండిపోయారు తప్ప పట్టుమని ఇంకో 10 మంది ఎక్స్ట్రా ఫాలోవర్స్ని కూడా పెంచుకున్న జాబితా కానీ బతుకులు కానీ ఇలా కావు. అందుకని పదే అయితే పార్టీ గురించి మాడద్దు. నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఇష్టం ఉండడంతో మా అమ్మ నాన్నగారు మేనమావులు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ వాతావరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, నేను జనసేన పార్టీ పెట్టిన తర్వాత దాని గురించి పనిచేయడం మొదలుపెట్టా. సరే ఎవరైనా పిలిచారా పిలవలేదా, పార్టీ పిలిచేదాకా ఓపిక పట్టలేదా అంటే, ఇప్పుడు సందుజవరా మన కూలీ సోదరులు వెయిట్ చేస్తూ ఉంటారు,
జట్టు కూలీ సోదరులు, అరే ఆ రోజు ఏమైనా పని దొరుకుతుందేమో తాపీ పని గురించో వాటి గురించో. అలా నేను సందుచోరు వెయిట్ చేసి ఎవరో దయాదాక్షిణాల మీద ఎవరో దయ మీద ఫోన్లు ఎంతకాలం కష్టపడడానికి పిలిచి నాకంత ఓపిక లేదు, నాకంత సరం లేదు, నాకు అంత ఆసక్తి కూడా లేదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఎవరైనా పిలిచి ఏదన్నా అవకాశం ఇస్తారు అనే ఆసక్తి కూడా లేదు. నేను అది ఒక బాధ్యత కింద భావించి ఎప్పటికప్పుడు ఎవరు పిలిచి ఏ పని అప్పగించకపోయినా తేరగా అక్కడికి చేసుకుంటూ వెళ్ళా. దానికి సంబంధించి ఏం గొప్ప విలువ ఉండదో కూడా నాకు అర్థమైంది. కానీ అందుకని దయచేసి అయితే ఇంకా ప్రొవోకేషన్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు, నేను స్పష్టంగా చెప్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, సతీష్, నాని మీరు చేసిన నిరసన న్యాయపరంగా నేను వ్యతిరేకించిన మీ ఇనిషియేషన్కి మాత్రం నేను ఎప్పుడూ ఫిదా. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాడేశారంట, వాళ్ళు ఎవరో వచ్చే ఎవరు రాలేదు, ఇందులో ఎవరు రాలేదు. కత్తి మహేష్ అనే వ్యక్తి కేవలం అక్కడ ఉన్న అజ్జేపల్లి శ్రీధర్ అన్నో నేను మూర్తి అన్నో మేము మాట్లాడి ఇంకెందుకు అనే దానిలో ఆ వెక్సేషన్లో ఆ చెప్పిన విధానంలో మాత్రమే ఆయన తీసుకున్న నిర్ణయం అది. అందుకని ద క్రెడిట్ సోల్లీ గోస్ టు వన్స్ అగైన్ నాని, కుత్బులాపూర్, సతీష్, మహాన్యూస్ మూర్తి అన్న, అజ్జేపల్లి శ్రీధర్ అన్న, పార్థిపూర్ నరసింహన్న, నిఖిల్ నాండి, యష్ యాదవ్, ఇంకొక 4 పేర్లు నాకు తెలియ తమ్ముడు. పార్థిపూర్ నరసింహన్నతో పాటు వచ్చింది. మీకు మాత్రమే ఈ క్రెడిట్ దక్కుద్ది. నాకు సహకరించినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇంకెవ్వడికి ఇష్యూతో పొరపాటున కూడా సంబంధం లేదు. మేము ఎందుకు ఫేమ్ క్లెయిమ్ చేసుకోకూడదు. కోనా వెంకట్ గారు ట్వీట్ పెట్టారు కదా అడిగిన విష్ణు, నీకు లైవ్లో సమాధానం చెప్పినా తప్పెప్పుడు అట్లా చేసుకోకూడదు. కోనా వెంకట గారు చెప్పినప్పుడు నువ్వు ఉదాసీనంగా అక్కడికి వెళ్ళి సార్ నేను లైవ్లో కార్యకర్తలు సమాయత్తం చేయడానికి ప్రయత్నించిన, నువ్వు పిగ్ అన్నావు అని చెప్పి నన్ను కత్తి మహేష్ నన్ను అడిగిండు. ఎవరా విష్ణునారెడ్డిని కోనా వెంకట గారు పెట్టారు, అతను నన్ను దుర్భాషలాడాడు కదా లైవ్లో అని చెప్పి అడిగారు. అందుకని నువ్వు చేయనటువంటి దాన్ని క్లెయిమ్ చేసుకోవద్దు, చాలా తప్పిది. ఆ నాని అన్న కొరడాల క్రెడిట్ ఇచ్చేసే, సతీష్ అన్న కొరడాల క్రెడిట్ ఇచ్చేసే, మహాన్యూస్ మూర్తన్నకి, పార్థిపూర్ నరసింహన్నకి ఏళ్ళ క్రెడిట్ దక్కాలి, వాళ్ళకే ఇచ్చేసి. అండ్ హోప్ యూ విల్ నెవర్ రిపీట్ దిస్ అగైన్. నేనే లైవ్లో మీ పేరో ప్రసాద్ చిలికిల్ శెట్టి పేరో నేను ఎవరి పేరు చెప్తుంటే ఆడికి కొన్ని రోజుల తర్వాత క్రమేపీ కొమ్ములు రావడం అనేటువంటి చాలా తప్పమ్మా. నేను నాతో మాట్లాడుతున్నప్పుడే టోన్ ఆఫ్ ఆరోగెన్సీ దయచేసి చూపించద్దు. నా దగ్గర టోన్ ఆఫ్ ఆరోగెన్సీ అనేటువంటిది మీ అమాయకత్వం నేను తీసుకుంటా. నేను మళ్ళీ నువ్వు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తావు, నువ్వు ఎప్పుడు పార్టీ కోసం పనిచేస్తావు మొదలెడతావు ప్రశ్నలు సంధించాననుకో అది చాలా దూరం పోతుంది. అందుకు దయచేసి ఎప్పుడు కూడా అలాంటి మొదల మాటలు నా దగ్గర మాడేటువంటి సాహసాలు కూడా చేయొద్దు. నేను వన్స్ ఫర్ ఆల్ చెప్తున్నా. అందుకని నాకు పేర్లు పెట్టి మనుషులు చేసే ఓపిక లేదు. విష్ణు పేరు అని చెప్పారంటే కొద్దిగా అర్థం చేసుకునే పిల్లడని చెప్పి పేరు పెట్టి చెప్తున్నా. మిగతా వాళ్ళు పేరు పెట్టి చెప్పి నేను ఎంతకాలం చేసిన తప్పులు ఏంటంటే ఎక్కడో అనామకులు 50 లైకులు 100 లైకులు ఉండే వాళ్ళ గురించి నేను పేర్లు పెట్టి చెప్తే వాళ్ళని అంటే తిట్టానుకో, పేరు పెట్టి తిట్టానుకో, మళ్ళీ వాళ్ళ గురించి పోస్టులు పెట్టి ఈ గొడవ ఎందుకని నేను. కానీ విష్ణుకి ఆ స్వభావం లేదు కాబట్టి నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను కాబట్టి విష్ణు పేరు మాత్రమే చెప్పా. ఇప్పటికీ నాకు విష్ణు నాగిరెడ్డి నువ్వు సోషల్ మీడియా వరకు కష్టపడి పనిచేయగలుగుతావు నమ్మకం ఉన్నది. దయచేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే తీరు వరకు పనిచేసుకెళ్తామని నమ్ముతున్నా. సతీష్, నాని మీలాగే ఎనర్జైజ్డ్ యూత్ మాటల వరకే కన్ఫైన్ అవ్వకుండా చేతల వరకు రావడం అనేటువంటి కష్టం ఎంతో నాకు తెలుసు. మాటల మనుషులు కాదు, ఇంత వయసు ఎంతో తెలియదు కానీ నాకు నాని సతీష్ అసలు వాళ్ళ స్ఫూర్తి చూస్తే నాకు మతిపోయింది. అలాంటి వాళ్ళు హీరోలు అబ్బాల్లో నాకంటే కూడా ఈ స్టోరీలో హీరోలు నాని, సతీష్, మహాన్యూస్ మూర్తన్న. నాకు మహాన్యూస్ మూర్తన్న పట్ల జర్నలిజం పట్ల నిన్న నేను రజనీకాంత్ గారితో కూడా మాడానబ్బా. మనం చాలా తప్పు నోషన్స్లో ఉంటున్నాం. చాలా ఫ్రెండ్లీ మనిషి. నేను కింద మన వాళ్ళు కమెంట్లు చూసిన తప్పు, చాలా తప్పు. నేను చెప్తున్నా రజనీకాంత్ గారి మీద ఉన్న అభిప్రాయం కూడా నాకు నిన్నటితో మారిపోయింది. మనం మనుషుల దగ్గరికి వెళ్లకుండా తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం, చాలా తప్పది. ఈశ్వరన్న ఏబిఎన్ తమ ప్రయత్నాన్ని కూడా నిజంగా మీరంతా ఎంత ప్రయత్నమో చేశారు. అందుకని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నాని, సతీష్ మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలా, యూత్తో మీరు మెలగండి. మీ ధైర్యానికి మాత్రం నేను ఫిదా. చేసినటువంటి పని తప్పైనా చేయాలనేటువంటి ఆకాంక్ష, ఆ ధైర్యానికి మాత్రం నేను
100%. నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఆ సెల్ఫీది ఇది పెట్టుకుంటా. రెండు పొద్దున్న నా మనసు బాగా నచ్చే వ్యక్తి ఒక అతను అన్నారు, కత్తి మహేష్తో సెల్ఫీ దిగడానికి చూపించిన ఓపిక పార్టీ వాళ్ళు పిలిచేదాకా నీకు ఓపిక ఉండట్లేదా, అస్తమానం నువ్వు అసహనానికి లోనవుతున్నావు అంటే నేను అటువంటి ప్రస్తావన తెలుసుకోలేదు సార్. నా ఓపిక ఏందన్నది నాకు తెలుసు. 3 సంవత్సరాల నుంచి నేను పట్టిన ఓపిక ఏందో నాకు తెలుసు, పడుతున్న ఓపిక నాకు తెలుసు, పడ్డ అవమానాలు నాకు తెలుసు, కారణం లేని అవమానాలు నన్ను ఎవరెవరు ఏం గురి చేశారు కూడా నాకు తెలుసు. సారలతోన్న కొండగొట్ట ఆంజనేయ స్వామి నిజమైతే ఆంజనేయ స్వామి ధర్మం ఏదో న్యాయం ఏదో చేస్తాడని బలంగా నమ్ముతున్నా. నేను వెళ్ళినటువంటి ప్రయాణంలో ధర్మం ఉంటే ఆయన నమ్మినటువంటి ఆ కొండగొట్ట ఆంజనేయ స్వామి ఆయన కల్లోకి వచ్చి చెప్తారని నమ్ముతున్నా. నా కష్టం ఏందో, నేను పడ్డ బాధ ఏందో, నేను పోగొట్టుకున్నది ఏందో అదే కొండగొట్ట ఆంజనేయ స్వామి అధినేత దృష్టి తీసుకెళ్తారని నమ్ముతూ, అధినేత ఎవడ చెప్పుడు మాటల వలయంలో ఉన్నా నా గురించి చేరాల్సినటువంటి ఇన్ఫర్మేషను కాగల కార్యం గంధర్వులో చేస్తారని 3 సంవత్సరాల నా ఆకాంక్ష, నా పోరాటం, నా శ్రమం ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలా. ఇప్పుడు బరాబర్ క్లెయిమ్ చేసుకుంటా. ప్రతి పనికి మాలోడు వచ్చి ఫేస్బుక్ వరకు పని చేసుకుంటూ వెళ్తా కూడా నన్ను మాటలు చాలామంది అన్నారు. వాళ్ళందరిలోంచి నేను ఫిల్టర్ చేసే విష్ణు బాగా పనిచేస్తున్నాడు, ప్రసాద్ చిలిగిల్ చెట్టు బాగా పనిచేస్తున్నాడు, నేను పేర్లు పెట్టి మెన్షన్ చేశా. నేను ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా. ఈ యొక్క కోన వెంకట గారి ఇష్యూకి సంబంధించి అలాగే అలాంటి పెద్దలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ దయచేసి మీకున్న కొద్దిపాటి పరిచయాలతో తమరు ట్విట్టర్ వేదికలు లాంటి వాటిల్లో ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి అయితే మెన్షన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరు సతీష్కి పిల్లగాడండి నానికి మీరు క్రెడిట్ ఇచ్చుంటే బాగుంటుందని నేను విశ్వసిస్తూ, అలా నా పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఆ గుడ్లు అనేటువంటి ఇన్సిడెంట్ జరగకపోతే కలందరి పోవడం సార్. నిన్న ఓయూ క్యాంపస్లో ఆ కుర్రోడు పేరు సంపత్ నాయక్ ఆ పిల్లగాళ్ళు నన్ను అరెస్ట్ అయ్యారు అంబర్పేటలో. వాళ్ళకి ఇవ్వాలి సార్ క్రెడిట్. మనం సంపత్ నాయక్ వాళ్ళు సంపత్ ఎందుకు ఎట్లా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రాణాలు పోతే అన్నా అని చెప్పిండు పోలీస్ స్టేషన్. సంపత్ నాయక్ ఓయూజేఎస్సీలో ఉన్నటువంటి ఆ 8 మంది పిల్లల పేర్లు నాకైతే తెలియదు, మన పోస్ట్ కూడా పెట్టినా. ఆ 8 మంది పిల్లలు ఈ ఇద్దరు 10 మంది, నరసింహన్నతో పాటు వచ్చినటువంటి 10 మంది, 20 మంది అజ్జేపల్లి శ్రీధరన్న, నేను చెప్పినటువంటి మీడియా మిత్రులు, వీళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మానాన్ని నేను ఏదో పరీక్ష అనుకుని కూర్చున్నా. అలాంటి పరీక్ష కూడా రాయకుండా నేను మొన్న డ్రామా గేమ్ అంతా ఆడుతూ కూర్చున్నాను, లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి లేకుండా. రిజల్ట్ వచ్చిన రోజు యాబ్సెంట్ అన్నది అది స్క్రీన్ షాట్ అయితే ఎట్లా పెడతాలా నేను. అందుకని ఎక్కువకి వెళ్ళకద్దు, ఎక్కువకి వెళితే అసహ్యంగా ఉంటుంది. మాట్లాడితే వైసీపీ అంతే. నేను జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఇట్లా చెప్తే పాజిటివ్ కూర్చుంటా, జనం అప్పుడు ఎనరా. అందుకని ఎక్కువకి వెళ్ళకద్దు. ఎక్కువకి వెలిగితే నేను చాలా స్పీడ్ నిర్ణయాలు తీసుకుంటా. గాంధీజీని ట్రైన్లో తోసేస్తేనే ఆయన అహం దెబ్బతింటేనే అంత పెద్ద పోరాటానికి నాంది పలికింది. అహాలు దెబ్బతీయొద్దు, అహమే కొట్టద్దు. ఆర్థికంగా చిన్న ఉండొచ్చు, రాజకీయంగా చిన్న ఉండొచ్చు. 5 ఏళ్ళ తర్వాత నేను ఏమవుతాను మీరు చూసి వచ్చారా? అది ఎక్కువ అహాన్ని దెబ్బతీయొద్దు. నేను మనిషిని కదా, నాకు అహంకారం ఉండదా? నువ్వు ఈ గోల్ జోలికి వెళ్ళొద్దు, ఈ గోల్ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నా. ఈ గోల్ జోలికి వెళ్తే అలా వెళ్ళే వాళ్ళకి ఆస్కారం ఇచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా నాకు ఇష్టం, ఆసక్తి కూడా పోతాయి. నేను స్పష్టంగా చెప్తున్నా. అందుకని దయచేసి ఏ పెద్దలు కూడా నా దగ్గర ఇంకెక్కువ ఓపిక అనే పదం గురించి నాకు ఆ పదం మీద అసహ్యం వేసింది. అందుకని నెలాఖరులోగా పిలుపు వస్తుందని నమ్ముతున్నా, ఆయన దగ్గరికి వెళ్తానని నమ్ముతున్నా. ఒకవేళ వెళ్ళకపోయినా నా రాజకీయ ప్రయాణం నేను చేసుకోగలుగుతా. అందుకని దయచేసి ఇంకెక్కువ వద్దు, ఇంకా పదే మాటలు పడ్డానికి కూడా నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. విక్రమ్ నేను ఎప్పుడు బచ్చాగాలను పట్టించుకోను విక్రమ్, కానీ పదే మన కూరలో కూడా అన్న ఎలా అన్నారు దాని గురించి స్పందించి నేను అదే చెప్తున్నా. బచ్చాగాల్లో మీరే అన్నారు కాబట్టి ఎవరండి సాగర్ ఏదేమైనా జగన్ గారి పాదయాత్ర మర్చిపోయేలా చేశారు.
జగన్ గారి పాదయాత్ర మర్చిపోయేలా చేయడం మీడియా ఉద్దేశం నాకు తెలియదు, కానీ ఆయన కష్టపడి నడుస్తున్నాడు. ఆ కష్టానికి ప్రతిఫలం అయితే వస్తుంది. కష్టపడ్డ వాళ్ళు ఎవరికైనా వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు రాజకీయం ఇంత స్ట్రగుల్ అవుతున్నా, ఇంత సఫర్ అవుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రగుల్ అయిన సఫరింగ్ నాకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు కదా. అలా చంద్రబాబు నాయుడు గారు శ్రమించిన, బీజేపీ పార్టీలో ఉన్న ఆయన పేరేంటి సోము వీర్రాజు గారు శ్రమించిన, ఎవరు శ్రమించినా శ్రమే అవుతుందండి. ఆ శ్రమలో ఎంత నీతి, ఎంత ధర్మం, ఎంత నిజాయితీ ఉంటే, మన చిత్తం, మన మనసు ఎంత క్లియర్గా ఉంటే భగవంతుడు అంత త్వరగా మెచ్చుతాడు. అంతే. జగన్మోహన్ ప్రత్యేకమైన భేదాలు ఉండడానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తగాదాలు ఉన్నాయండి. అంతలాగా వేల కోట్ల రూపాయలు ఇచ్చాయని మెచ్చాడండి దేవుడు. నా బతికేట ఇంకా 100 కోట్ల రూపాయలు కూడా సంపాదించలేదు కదా. అందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటాం? అందులో భగవంతుడు ఆడడానికి అశేషమైన సంపద మెచ్చాడు. మధ్యలో మరి ఏం ఆలోచన ఇచ్చి తప్పు వచ్చిందో కేసులైనటువంటి అభియోగాలు అయితే ఆయన ఎదుర్కొన్నాడు. మళ్ళీ ఆయన నిర్విరామంగా ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. పొద్దున్న లేచి ఈ పాటికి ఐఏఎస్లతో ఐపీఎస్లతో సదస్సులు అయిపోతాయి. సీఎం చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇలా పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళందరూ డిసిప్లిన్ లైఫ్ స్టైల్స్ వేరుగా ఉంటాయి. చైర్ పట్ల కోరిక బలంగా ఉంటుంది. నాకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. ఆ చైర్ పట్ల ఉండే ఆ ఆకాంక్షను చూసినప్పుడల్లా ఎప్పుడైనా నీరసం వచ్చినా 67 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చైర్లో ఉండాలి, పార్టీని నిలబెట్టాలి, కార్యకర్తల్ని ఆయన వెనకాల ఉన్నటువంటి సమాజాన్ని నిలబెట్టాలని ఎంత నిర్విరామ కృషి చేస్తారు కదా. మనం ఎందుకు కలిసిపోవాలనుకుంటాం. ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటా, నేను ఓపెన్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటా, నాకు కలిపోతుంది కదా, నాకు బాగా ఎన్ని రోజులు బాగా అనిపిస్తుంది. మళ్ళీ టీవీ పెట్టినప్పుడు నేను చూస్తాను కదా జగన్ గారిని, చంద్రబాబు. ఇలా ఈ వయసుల్లో ఇంత పోగలాడుతుంటే, ఇన్ని డబ్బులుండి కూడా ఎంత పోగలాడుతున్నా నా బతికంతా నేనంతా అనుకుంటా. వాళ్ళతో పోల్చుకుని నా బతికంతా నేనంతా అనుకుంటా. అది నా ఇన్స్పిరేషన్ కారణం సమకాలీన రాజకీయాల్లో ఎదిగినటువంటి రాజకీయ నాయకులే. సమకాలీన రాజకీయాల్లో ఎంత కష్టపడి ఎదిగిన రాజకీయ నాయకులు వస్తున్నా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు నా దగ్గర 1000 కోట్లు ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిలో నడుపుతానా, ఏ మారిషస్ వెళ్ళిపోయో అక్కడ ఏదైనా ఐలాండ్ కొనుక్కుంటానా అనుకుని ఆలోచించుకుంటాను. నేను నడుపుతున్నాడో కూడా తెలియదు నాకు. నిజంగా అంత రాజకీయ ఆకాంక్ష ఉంటుందో లేదు తెలియదు. అందుకు నేను రాజకీయపరమైన విమర్శలను చేస్తా, రేపైనా ఎప్పుడైనా పార్టీ పరంగా బరాబర్ చేస్తా. కానీ ఆ కష్టాన్ని మాత్రం నేను ఏదో కూరలో కరివేపాకులో తీసి పక్కన పడేలేను. చంద్రబాబు నాయుడు గారిదో, జగన్మోహన్ రెడ్డి గారిదో, సోము వీర్రాజు గారిదో, లేకపోతే బీజేపీ నుండి పెద్దలదో, కన్నా లక్ష్మీనారాయణ గారిదో, ఇలాంటి వాళ్ళు ఎవరిది ఇలా చాలా పడేలాం. ఆ కష్టం ఏందో, బాధ ఏందో, ఆ సఫరింగ్ ఏందో నాకు తెలిసి పడుతున్నాం కాబట్టి. అది అందుకని ఆల్ ది బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ శ్రేణులు, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. పోటీ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలనుకుంటాం. శత్రువు రోగం వచ్చేసో, శత్రువు చచ్చిపోయో మనం గెలిచేసే గెలుపు కాదు. శత్రువు తన ప్రయత్నాన్ని బలంగా చేయాలా, మనం ఇంకా బలంగా పోటీ పడాలా, గెలవాలనుకుంటాం. నా ఆలోచన అయితే ఇదబ్బా. నా ఆలోచనతోనే నేను ఎదరికి వెళ్తా. నచ్చిన వాళ్ళు నాతో ఉండండి, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. డిస్కషన్ ఉంది ఇందులో. ఇంకా నేను చెప్తాను కదా, ఈయన కొండగుట్ట ఆంజనేయ గుడికి వెళ్తున్నారు కదా, ఆంజనేయ స్వామి చెప్తాడు ఈయనకి. మనుషులు చెప్పేది ఏమన్నబ్బా, మాధవుడు చెప్పాలి. భగవంతుడు మెచ్చినోడిని మనిషి మెచ్చక్కల్లా. అది అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు నా ప్రయాణంలో నిజం ఉందనుకో, కొండగుట్ట ఆంజనేయ స్వామి చెప్తాడు, తప్పే ఉంది అందులో. ఆయన చాలా ఇప్పుడు ఆయన ఎవరో పేరు గుర్తురాట్లేదు నాకు. ఇంకేంటి మరి ఉన్నా లైవ్ పర్పస్ సర్వ్ అయిపోయింది. లవ్ యూ నాని, లవ్ యూ సతీష్, పార్థివ్ నరసింహ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటావు అన్న, నేను ఉంటే చాలా ఇష్టం. కుళ్ళు కుతంత్రాలు ఉండవు నీకు, అదే నేను బలంగా చెప్తా. కుళ్ళు కుతంత్రాలు ఉండవు, నీ ఎక్స్ప్రెషన్స్ మారవు, నీ విధానాలు మారవు. నాకు ఇష్టం నరసింహన్ అంటే. నరసింహన్న కూడా పార్టీలో యాక్టివ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బేవారం వద్దాంలే, ఏం సాధించాను మళ్ళీ బేవారం వస్తానికి. జై హింద్.